ఏం చేయలేవు. నేను కనుగొన్నాను ఒక అద్భుతమైన విషయాన్ని, పో పండగ చేసుకో, అది నీ టైంలో జరిగింది, ధన్యుడివి పో అని ఒకటి కనుపెట్టి ఆడబడేశాడు. ఎవరిచ్చారు అదంటే నా యేసు. ఆ జ్ఞానం నా దేవుడు ఇచ్చింది. ఎంత గొప్ప విషయం ఉండదు. చుట్టాలు వస్తే సన్నిధి ఎగ్గొడతాం మనం. వాడు ఎప్పుడూ 6 సంవత్సరాలకు ఒకసారి కనపడేవాడు వచ్చి ఉరు 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 రాక వచ్చావు, ఈ పూట ఏం పోతాలే ఆగుతాలే అన్నది నిద్రమోహం వేసుకొని. వాడు 6 ఏళ్లకు ఒకసారి వచ్చాడు, కానీ నీకోసం ఇక్కడ యేసయ్య వచ్చి కూర్చున్నాడు. నా బిడ్డ వస్తుంది, నా బిడ్డ వస్తాడని. అవునా? ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? ఎవరికి విలువ ఇవ్వాలి? ఏం ఎరుగున్నావు నువ్వు దేవుణ్ణి? నీకు తెలుసా? ప్రతి ఆదివారం వచ్చి కూర్చుంటాడు ఆయన. ప్రార్థనా సమయం అందు వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న ప్రతిసారి ఎటు చూస్తాడో తెలుసా? వచ్చిన వాళ్ళందరినీ చూసి సంతోషపడతాడు. ఇంకా రాని బిడ్డ వైపు చూస్తాడు. ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే, ఫలానా బిడ్డ రాలేదే. నీకు ఆ మనుషులు ఎక్కువ, నా దేవుడు ఎక్కువ? 2:30-3 గంటలు వచ్చి నీ కోసం చూసి 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 వెళ్తాడు ఆయన. ఎంత మర్యాద, ఎంత అగౌరవం. కానీ అవేవి లక్ష్య పెట్టకుండా దేవునికి ప్రయారిటీ ఇచ్చారు కనుక వాళ్ళు ప్రపంచం మేధావులు అయ్యారు. వాళ్ళు పోయి 100 సంవత్సరాలైనా సరే వాళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకునే స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే దేవునికి వాళ్ళు ఇచ్చిన మర్యాద, గౌరవం అది. దేవుని తర్వాతే ఎవడైనా ఏదైనా. నా దేవుని సమయం దేవునిదే, ఇంకా దానికి అడ్డొస్తే ఎవరిని లెక్క చేయననే పట్టుదల. ఎందుకు? దేవుణ్ణి ఎరుగున్నారు వాళ్ళు. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో తెలుసు, ఆయన బలం ఏంటో తెలుసు. ఆయన తలుచుకుంటే గొర్రెలు కాసేవాడిని రాజుని చేయగలుగుతాడు, చక్రవర్తిని గడ్డి తినే పశువుని కూడా చేయగలుగుతాడని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన తలుచుకుంటే? గొర్రెలు కాసుకునేవాడిని సింహాసనం ఎక్కించగలడు. చక్రవర్తి అంటే తెలుసా? రాజుల మీద పైన చక్రవర్తి. ఆ రాజుల మీద పైన ఉన్న చక్రవర్తిని కూడా, నెబుకద్నెజర్ చక్రవర్తిని 7 ఏళ్ళు గడ్డి తినే పశువులా మార్చాడు. అది చేయగలడు, ఇది చేయగలడు. ఏదైనా చేయగల నా దేవుడు ప్రభు అని వారు ఎరిగారు. బిడ్డలారా. ఆయన బలం ఏంటో వాళ్ళకి తెలుసు, ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకి తెలుసు. అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు. అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు, ధ్యానించు. ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు. నువ్వు చదివే సబ్జెక్టు ఆఫ్టర్ ఆల్ దీని ముందు. అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆఫ్టర్ ఆల్ దీని ముందు. భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆఫ్టర్ ఆల్. దీనికి మించినటువంటి చదువు లేదు, దీనికి మించిన జ్ఞానము లేదు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమన్నాడు చూడు, బైబిల్ ఒక మహాజ్ఞాన ఖని, దానిని ప్రతిరోజు చదవాలి. ఆల్బర్ట్ ఐన్స్టీన్, ఆయన చనిపోయిన తర్వాత ఆయన బ్రెయిన్ టెస్ట్ చేశారు. ఆయన ఒక యూదుడు. ఆయన కనుగొన్నటువంటి సిద్ధాంతం అంత గొప్పది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, జాగ్రత్తగా మీరు గమనించాలి. దేవుణ్ణి ఎరిగినవాడు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడు. ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ఎరిగి ఉండాలంటే ముందేం చేయాలి? దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి. అర్థమైందా చెల్లి? చదువుతున్న పిల్లలు, యవనస్తురాళ్ళు, పెద్ద వయసు వాళ్ళు కూడా చెప్తున్నాను నేను.